హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని భగవంతుని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. సో ఈ వీడియో అయితే శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం ఈవినింగ్ రొటీన్ అండి. రొటీన్తో పాటు నేను పూజ ఎలా చేశాను ఏంటనేది కూడా ఉంటుంది. సో ఆ రోజు వీడియో ఇప్పుడైతే పెడుతున్నానండి. అసలు చూస్తున్నారు కదా మీరే, ఖాళీ ఉండట్లేదండి. షాప్ కూడా వెళ్తున్నాను. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా పిల్లలు చూసుకుంటూ అంటే క్లీనింగ్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ చేసుకుంటూ నేను ఇంకా షాప్కి వెళ్ళటం, ఇంట్లో పనులు మీకు తెలుసు కదండి. సో ఆ రోజు బుద్ధుడిని అయితే క్లీన్ చేశానండి. అంటే ఈవినింగ్ మొత్తం కడిగేసి నీట్గా పక్కన పెట్టేశాను అనమాట. ఇక్కడ మళ్ళీ అవన్నీ తీసి పెట్టాను. సో తర్వాత ఇంకా చూశారు కదా, మేడ మీద నుంచి బట్టలు అయితే తీసుకొచ్చానండి. తీసుకొచ్చి మడతలు పెట్టిన తర్వాత ఇంకా బుద్ధుడి దగ్గర కూడా అక్కడ క్లీన్ చేసి మళ్ళీ బుద్ధుడిని అక్కడ పెట్టేశాను. సో తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేశానండి. ఎన్ని గిన్నెలు ఉంటాయో మార్నింగ్ నుంచి మధ్యలో ఇంకా నేను తోముతానండి. ఎప్పటికప్పుడు తోమేస్తూ ఉంటాను అనమాట. ఒక్కసారే తోమాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. దానికి తోడు మాకు సింక్ కూడా చాలా చిన్నదన్నమాట. సో అందుకే ఎప్పటికప్పుడు తోమేసినా కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లంచ్ బాక్సులు ముగ్గురు కదండి, సో ముగ్గురు బాక్సులు తీసుకొస్తే అన్నీ అవుతాయి అన్నమాట. ఇంకా నేను శుక్రవారం అయినా ఏదైనా సరే కంపల్సరీ ఈవినింగ్ పూజ చేశాను అనుకోండి, ఇల్లు తుడిచి తడిగుడ్డు పెడతాను. పూజ చేయకపోతే జస్ట్ ఇల్లు ఒకటే తుడుస్తాను, కానీ లేకపోతే కంపల్సరీ పూజ చేశానంటే ఇల్లు తుడిచి తడిగుడ్డు మాత్రం పెడతానండి నేను. సో ఇంకా కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయండి. అంటే అన్నపూర్ణ దేవుని కిచెన్లో పెట్టుకున్నాను అనమాట నేను. సో దానివల్ల ఏంటంటే, అక్క మీరు పీరియడ్స్ అయ్యేటప్పుడు ఎలా పాటిస్తారు, ఇంకా నాన్ వెజ్ తింటారు కదా అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. సో అందుకే వీడియో చూపిస్తూ మీకు కొంచెం క్లారిటీ కూడా ఇద్దామని చెప్పేసి నేను ఇంకా ఈవినింగ్ పూజ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాను కదా, మళ్ళీ గడప దగ్గర దీపారాధన అయితే చేశాను. ఈవినింగ్ శుక్రవారం కదా, సో అందుకని ఈవినింగ్ మళ్ళీ గడప దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఉప్పు దీపం కోసం అయితే నేను చూపిస్తున్నానండి. అంటే ఐశ్వర్య దీపం శుక్రవారం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పెట్టుకుంటే చాలా మంచిది. మంగళవారం కూడా పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ టైం చాలామంది అడిగారు, అక్క వరలక్ష్మి వ్రతం రోజు ఉప్పు దీపం పెట్టుకోవచ్చా అని. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు ఉప్పు దీపం అయితే పెట్టానండి. అదే ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం కూడా అంటారు. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపించాను ఏ విధంగా పెట్టుకోలేంటన్నది. మళ్ళీ మీకు చూపిద్దామని ఈ లాంగ్ వీడియోలో అయితే పెడుతున్నాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ టైం మీరు పెట్టుకున్నట్లయితే మాత్రం 3 కొత్త ప్రమిదలు అయితే తీసుకోవాలి. అదే ప్రమిదలో అస్తమానం కూడా యూజ్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఎప్పుడు పెట్టాలనుకుంటే అప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టుకోవచ్చు. ఈ మూడిట్లకి పసుపు రాసి గంధం రాసి బొట్లు పెట్టేసుకోవాలి. పెద్ద ప్రమిదలోని ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ వేసుకోవాలండి. తర్వాత 2 ప్రమిదలు ఉన్నాయి కదా, ఒక ప్రమిద కింద ఇంకో ప్రమిద పెట్టేసి అందులో ఆవనెయ్యి వేసుకుంటే మంచిదండి, శ్రేష్టం అంటారు కదా. సో ఆవనెయ్యి వేసి అందులో కొంచెం జవ్వాది పౌడర్ వేసాను, పచ్చకర్పూరం వేసుకున్నానండి. సువాసన భరితంగా ఉంటుందన్నమాట. అంటే మనకి దీపం పెట్టేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అందుకే నేను జవాది పౌడర్ వేసాను, పచ్చకర్పూరం కూడానా. సో ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన మనం ఉప్పు దీపాన్నే వెలిగించాలి. తర్వాత ఇరువైపులు కూడా మళ్ళీ దీపాలు పెట్టుకొని దీపం అయితే వెలిగించాలండి. నేను మార్నింగ్ పెట్టిన ఈ పువ్వులు అన్నీ కూడా ఇంకా వెంకటేశ్వర స్వామికి చిన్న చిన్న పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇంకా దీపం వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మైన నమః, లేదు అంటే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి పరబ్రహ్మైన నమః అని మంత్రం చదువుకుంటానండి. ఆ మంత్రం రాకపోతే దీపం జ్యోతి పరబ్రహ్మైన నమః అని చెప్పి మనం దండం పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇంకా నేను కిచెన్లోని అన్నపూర్ణ దేవుని పెట్టుకున్నాను అన్నారు కదా, దానికోసం అయితే చెప్తాను. ఆవిడ కూడా అమ్మే కదండి. సో అమ్మవారు అంటే మనకి అన్నీ ఇచ్చిన అమ్మ ఆవిడ. అందుకే నేనైతే అమ్మవారిని పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను అలా కిచెన్లో పెట్టుకోవాలని నాకు అనిపించింది, అందుకే పెట్టుకున్నాను అనమాట. అలాగని డే టైంలో అయితే నేను ముట్టుకోనండి. నాన్ వెజ్ అయితే వండుతాను, వారానికి ఒకసారి లేదంటే 1 మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటాను అనమాట. క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను. మన సృష్టిలో ప్రతి ఒక్కటి ఉందండి. మనకేంటంటే భార్యాభర్తలు కలిస్తే నిత్య దీపారాధన చేయొచ్చా లేదని డౌట్ పడతారు. ప్రతిది కూడా మనకి భగవంతుడు ఇచ్చిందేనండి, దేనికి కూడా డౌట్ పడకూడదు. సో వచ్చిన దాంట్లో శుభ్రంగా చేసుకుని చక్కగా చేసుకోవచ్చండి.
అసలు పీరియడ్స్ అనేది మైలే కాదని కొంతమంది చెప్తున్నారు. కానీ మనం చిన్నప్పటి నుంచి పాటించాం కనుక మనము ఇవే పద్ధతులు పాటిస్తామాట. కానీ కొంతమంది అయితే అసలు పీరియడ్స్ అన్నీ మైలే కాదు, మన రెస్ట్ కోసం పక్కన పెడతారు తప్ప అది మైలే కాదని కొంతమంది అంటున్నారు. కానీ మనకేంటంటే ఆనవాయితీ, అంటే ఫస్ట్ నుంచి ఆనవాయితీ కనుక 5 డేస్ దీపారాధన అయితే చెయ్యము. ఇంకొంతమంది ఏంటంటారంటే 3 రోజులు స్నానం చేసి ముక్కోటి దేవతలు మొక్కొచ్చు అంటారు. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. అంటే మనకి పిల్లలు పుట్టేశారనుకోండి, సో ఆ విధంగా అంటారన్నమాట. పిల్లలు పుట్టకముందు అయితే మాత్రం కంపల్సరీ మైలు ఉంటుందని అంటారు. నేనైతే పక్కనే ఉంటానండి, డేట్ అయినప్పుడు మాత్రం పక్కనే ఉంటాను, కానీ ఏవి ముట్టుకోను. కానీ ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే చిన్నతనం నుంచి పెద్దలు చెప్పిన ఆచారాలు కనుక సో ఆ విధంగా అయితే పాటిస్తాను అనమాట. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఏమీ భయపడకుండా నేనైతే అలా పెట్టుకొని చేసుకుంటున్నాను. అది మీకైతే చెప్తున్నాను అనమాట. ఇంకా పూజ చూశారు కదా, మొత్తం పూజ అంతా చేసుకొని ఈవినింగ్ టొమాటో చట్నీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను, అందులో ధనియాలు, జీలకర్ర అండ్ తర్వాత పచ్చిమిర్చి వేశాను. ఇంకా తర్వాత కరివేపాకు, కొత్తిమీర, టమాటో, కల్లుప్పు, చిన్న చింతపండు వేసి మగ్గిస్తున్నాను అనమాట. సో మనకి పచ్చిమిర్చితో చేసిన టొమాటో చట్నీ చాలా బాగుంటుందండి. సో ఈ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అవుతూ ఉండగా నేను దోశలు అయితే వేస్తున్నానండి. ఒక పక్క అయితే దోశలు వేసేస్తున్నాను. మ్యాక్సిమం అయితే మేము 8 to 8:30 కల్లా తినేస్తామండి. ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే తెలియదు, కానీ ఎవరైనా సరే లేదు అనుకుంటే నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ నా వీడియోస్ ఏంటనేది, అదే నేను ఎలా చేస్తాననేది అందరికీ తెలుస్తుంది. సో దోశలు అయితే వేసాను. ఇది కూడా మగ్గిపోయిందండి. కొంతసేపు అయితే చల్లారి పెట్టేసుకున్నాను అనమాట. సో చల్లారిపోయిన తర్వాత ఇంకా కొంచెం కచ్చబిచ్చ, అంటే మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే పోపు వేసుకోవడమేనండి. పోపు అంటే మీకు తెలుసు కదండి, ఇంకా ఏంటంటారు, జీలకర్ర, పోపు దినుసులన్నీ కూడా స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకొని 2 ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. సో ఇంకా ఫ్రైడే ఈవినింగ్ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. శుక్రవారం దీపము అంటే ఉప్పు దీపం పెట్టుకోవాలని చాలామంది అడుగుతున్నారు కదా, సో ఏం పర్వాలేదండి, పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్రతి ఒక్కరు మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ అండి.